తమిళ స్టార్ హీరో అజిత్ నుండి కొన్ని సంవత్సరాలుగా సరైన సినిమా రాలేదు. ఆయన వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు, కానీ అభిమానులకు నచ్చిన సినిమాలు మాత్రం చేయడం లేదు. అప్పట్లో మాస్ కమర్షియల్ సినిమాలతో దుమ్ము లేపిన అజిత్ ఆ తర్వాత స్టైలిష్ ఫార్ములా అంటూ అటువైపు వెళ్ళి డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత ఈయన నుండి వచ్చిన ఒక సినిమా చూసి పండుగ చేసుకుంటున్నారు అభిమానులు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. తాజాగా విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు దర్శకులకు పెద్దగా టెన్షన్ ఉండదు. వాళ్ళ ఇమేజ్ వాడుకుంటూ పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలు చేస్తే చాలు, మిగిలింది ఫ్యాన్స్ చూసుకుంటారు. అజిత్ విషయంలో అదిక్ రవిచంద్రన్ అదే చేశాడు. దాదాపు 10 ఏళ్లుగా మిస్ అయిన వాళ్ళ వింటేజ్ అజిత్ను తిరిగి ఫ్యాన్స్కి ఇచ్చేశాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి విజిల్స్ వేస్తున్నారు ఇతర హీరోల అభిమానులు కూడా. ఆ రేంజ్లో రఫ్ ఆడించాడు అజిత్. కథ చాలా రొటీన్. కుటుంబం కోసం తన పాత లైఫ్ వదిలేసిన ఒక గ్యాంగ్స్టర్ జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేదే కథ. చాలా సింపుల్ లైన్ తీసుకున్నా కూడా అజిత్ ఇమేజ్కు తగ్గట్టు దాన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే పరుగులు పెట్టించాడు. చాలా వరకు అజిత్ పాత సినిమాల రిఫరెన్స్లు వాడుకున్నాడు. అది కూడా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే విషయం. మన దగ్గరేమో కానీ తమిళనాడులో మాత్రం అజిత్ స్వాగ్ చూసి థియేటర్లు తగలబడిపోతాయి. సీట్లలో కూర్చుని ఈ సినిమా చూడడం కష్టమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా ఇలా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేదు. సినిమా అంతా అజిత్ స్వాగ్ కనిపించింది. ప్రతి 10 నుండి 15 నిమిషాలకు ఒకసారి హై మూమెంట్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అజిత్ నెక్స్ట్ లెవెల్. కేవలం ఆయన కోసమే సినిమా చూడొచ్చు. త్రిష ఓకే, సునీల్ క్యారెక్టర్ బాగుంది. దర్శకుడు అదిక్ రవిచంద్రన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఓవరాల్గా గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ ఫ్యాన్స్కు ఫీస్టే. చెన్నైలో మొదటి రోజే 4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. వరల్డ్ వైడ్గా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అజిత్ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.